ఇది భగవద్గీత అండి. ఇది భగవద్గీత విశ్వగురువు ప్రభుపాదుల వారు రాసిందండి. ఇది యథాతథం. యథాతథం అంటే భగవంతుడు ఏం చెప్పాడో అదే ఉంటుందండి. మనకేంటంటే ఏదైనా ఒక గురువుని మనం ఆశ్రయించాలన్నా, ఏదన్నా నమ్మాలన్నా ప్రామాణికం ఏంటంటే గురు పరంపర బాగా ఇంపార్టెంట్ అండి. దీనిలో 32వ పేజీలో గురు పరంపరలో ఫస్ట్ కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మ నారదుడు మధ్వాచార్యులు, అట్లా 32 ఆచార్యుల వారు ప్రభుపాదుల వారండి. భగవద్గీతలో అనేక రకాలు ఉన్నాయండి. అయితే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు. మీకు యథాతథమే కావాలంటే ఇదే భగవద్గీత తీసుకోవాలండి. మీరు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయండి, 700 శ్లోకాలు ఉంటాయండి. ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి మీకు అర్థం, భావం, భాష్యం ఉంటుందండి యథాతథం అంటే. ఎందుకంటే ప్రతి ఇంట్లో హిందూ అన్న వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలండి. భగవద్గీతలో లాస్ట్ 700వ శ్లోకంలో భగవంతుడు స్వయంగా చెప్తారండి. ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధార తత్ర శ్రీ విజయపరమూర్తి. అంటే ఎక్కడైతే కృష్ణ భగవానుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉంటాయి. అంటే ధనుర్ధారి అయిన అర్జునుడు కృష్ణ భగవాన్ అంటే భగవద్గీత అనమాట. భగవద్గీత ఉన్న ఇంట్లో ఈ 4 నేను ఇస్తానని చెప్తారనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలండి. అలానే ఊరికే పెట్టు కూర్చోవటం కాదు, ప్రతి ఒక్కళ్ళు చదవాలండి. భగవద్గీత చదివితే ఏంటంటే మన వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. సపోజ్ మీరు ఒక వాషింగ్ మెషినో లేకపోతే ఒక బండో ఫోనో ఏదైనా కొనుక్కున్నారనుకోండి, దాన్ని ఎలా యూజ్ చేయాలని మీకు మాన్యువల్ ఎలా వస్తుందో అలాగే ఈ భగవద్గీత చదివితే మన లైఫ్ అండి. భగవద్గీత అనేది జీవితం. ఒక్కసారి మనం భగవద్గీత చదివాము అంటే మన వే ఆఫ్ థింకింగ్ మారుతుందండి. భగవద్గీత అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ పోతాయండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ తల్లిదండ్రుల మాట ఎన్నోళ్ళ ప్రతి చిన్నదానికి ఫోన్ కొనివ్వలేదనో, లవ్ ఫెయిల్యూరనో, మార్కులు తక్కువని, ఇప్పుడు ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయండి, మార్కులు తక్కువ వచ్చినాయనో, తప్పామనో, ప్రతిదానికి ఏంటంటే ఈ మధ్య యూత్లో బాగా ఏంటంటే నెగిటివ్ థాట్స్ బాగా వస్తున్నాయండి. అవన్నీ పోవాలంటే ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలండి. భగవద్గీత చదివి మీకు చాలామంది అడుగుతారనమాట మమ్మల్ని, ఏంటంటే శ్లోకాలు ఒత్తులు ఉంటాయి కదండి, తప్పులు పోతూ ఉంటాయి, మేము చదవచ్చా చదవకూడదా అనేది. భగవద్గీత ఒత్తులు పలుక్కుంటూ చదవచ్చండి. శ్లోకం అర్థమైనా అర్థం కాకపోయినా భావం, భాష్యం 1-2 సార్లు చదువుకుని దాన్ని మీరు ఎనలైజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. హరే కృష్ణ.